నమస్తే, వెల్కమ్ టు అభినవ్ భారత్. బుడమేరు ఇప్పుడు కృష్ణానది వరదల్లో విజయవాడ ముంపు వార్తల్లో ఎక్కువగా వినిపిస్తున్న పేరిది. అయితే ఈ బుడమేరు పొంగడం, నగరాన్ని ముంచటం ఇదే మొదలు కాదు. ఎప్పుడో 60 ఏళ్ల క్రితమే బుడమేరు పొంగింది. 40,000 క్యూసెక్కుల వరద రావటంతో 10 మంది గల్లంతయ్యారు. పైగా అప్పట్లో ఎలాంటి టెక్నాలజీ లేదు. కానీ ఇప్పుడు ఇంత టెక్నాలజీ అందుబాటులో ఉండి, అత్యాధునికమైన డిజాస్టర్ మేనేజ్మెంట్ సిస్టమ్ ఉండి కూడా ఒక రాష్ట్రం నడిబొడ్డున నగరం మునిగిపోయిందంటే, దాదాపు 40 మందికి పైగా ప్రాణాలు పోయాయంటే నిజంగానే సిగ్గుపడాల్సిన విషయం. రాజకీయంగా ఎంతో చైతన్యవంతంగా ఉండే కృష్ణా జిల్లాలో ప్రభుత్వాలను శాసించగలిగే ఎంతో మంది నాయకులున్న విజయవాడలో ఇన్ని దశాబ్దాలుగా ఈ ఒక్క పని జరగలేదంటే నిజంగానే సిగ్గుచేటు. పార్టీలతో సంబంధం లేకుండా దీనికి ప్రతి ఒక్క నాయకుడు సిగ్గుపడాలి. ఒక నది ఒడ్డున ఒక నగరం ఉన్నప్పుడు, దాని పరివాహకంలో ఒక వాగు ప్రవహిస్తున్నప్పుడు, అకాల వర్షాలు, అనుకోని వరదలు వచ్చినప్పుడు ఎలాంటి నష్టం జరుగుతుందో అప్పటికే చవి చూసినప్పుడు దానికి పరిష్కార దిశగా పనిచేయకపోవటం ఎంత దారుణం. ఎవరో కాదు, కనీసం ఆ ప్రాంతంలో, ఆ నగరంలో ఉంటున్న నాయకులు కూడా దానికోసం డిమాండ్ చేసి ప్రభుత్వాలతో పని చేయించుకోకుండా ఉన్న వాగును కూడా ఆక్రమణల పేరుతో మింగేస్తే విపత్తులు కాక ఇంకేమొస్తాయి? అన్యాయంగా ప్రజల ప్రాణాలు నీటిలో కలిసిపోవటం కాక ఇంకేం జరుగుతుంది? ఒక రిటైనింగ్ వాల్ కట్టడం వల్ల కృష్ణానది వరద నుంచి ఎన్ని వేల మంది ప్రాణాలు కాపాడగలిగారో ప్రత్యక్షంగా కనిపిస్తోంది. మరి బుడమేరును కూడా కాపాడుకుని ఉంటే అసలు ఈ విపత్తు వచ్చేదా? ఇంతమంది ప్రాణాలు పోయేవా? ఇన్ని కోట్ల నష్టం జరిగేదా? ఇప్పటికైనా నాయకులు ఆలోచించాలి. తమ ప్రాంతాల గురించి గొప్పలు చెప్పుకోవటం, డబ్బాలు కొట్టుకోవటం కాదు. తమకు రాజకీయంగా ఎదగటానికి గొప్ప వేదికనిచ్చిన ప్రాంతాన్ని సురక్షితంగా ఉంచేందుకు చరిత్రలో నిలిచిపోయే పనులు చేయాలి. తమ ప్రజలు నివసిస్తున్న చుట్టూ ఎలాంటి ప్రమాదాలు పొంచి ఉన్నాయో ముందే పసిగట్టి వాటిని ఎదుర్కోవడానికి ఏం చెయ్యాలో ఆలోచించాలి. అలాంటి ప్రాజెక్టులు పూర్తి చేయించడం కోసం అవసరమైతే ప్రభుత్వంతో పోరాడాలి. ప్రజలను చైతన్యవంతం చేయాలి. అలా కాకుండా తమ స్వార్థం మాత్రమే చూసుకునే నాయకులు ఉన్నంతకాలం ఎన్ని దశాబ్దాలైనా ఇలాంటి విపత్తులు ముంచుతూనే ఉంటాయి. అప్పుడు దాని తాలూకా వార్తలు చదువుకోవటం, పోయిన ప్రాణాలు లెక్క పెట్టుకోవటం తప్ప ఇంకేమీ చేయలేం. గొప్ప చైతన్యవంతమైన రాజకీయ ఉద్దండలున్న కృష్ణా జిల్లా నాయకులు ఇప్పటికైనా విజయవాడ నగర క్షేమం కోసం ఆలోచించాలని, బుడమేరును రక్షించి మరో ముంపు రాకుండా శాశ్వత పరిష్కారం చూపాలని కోరుకుందాం. నాయకులారా, మీ పనితనం మీ అధినాయకులకు తెలియజేయాలనుకుంటున్నారు. ప్రజలారా, మీ సమస్యలను మీ నాయకులకు తెలియజేయాలనుకుంటున్నారు. ప్రజా సమస్యల పరిష్కార వేదిక మీ అభినవ్ భారత్.